ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 18 వచ్చిన అంటాడు, ఈ గ్రంథములో ప్రవచన వాక్యం విని ప్రతివాడు నేను సాక్ష్యం ఇచ్చింది ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన ఈ గ్రంథములోని రాయబడిన తెగులు దేవుడు వానికి కలగజేయను. ఈ గ్రంథంలో కలిపిన ఏం చేస్తానంటే ఈ గ్రంథంలో రాయబడిన తెగులను వానికి కలగజేయను. తర్వాత అంటాడు 19 వచ్చిన ఏమంటాడు, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథములో వాక్యములో ఏదైనా తీసివేసిన దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోంచి పరిశుద్ధ పట్టణంలోంచి వానికి పాలు లేకుండా చేయను. భయంకరమైన మాటలు రాయబడుతూ వచ్చింది. అందుకని ప్రతి యవనస్తుడు కూడా దేవుని వాక్యం చదవాలంటే మోకాల మీదకి వచ్చి దేవుని మీద కనిపెడుతూ దేవుని ప్రార్థన పూర్వకంగా చేరినప్పుడు అనేక సంగతులు దేవుడు నీకు బయలుపరుస్తాడు. అందుకే స్వార్థ గురించిన మనం చేతి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విధం ఒక చిన్న పుల్లైనా కూడా పోకుండా మనం చేస్తురాలి. ఎందుకంటే ఒక జైల్లో ఉన్నాడు ఒక వ్యక్తి, ఆయన టెలిగ్రామ్ పంపించినాడు ప్రెసిడెంట్, ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ టెలిగ్రామ్ పంపించినాడు. ఏమని పంపించినాడండి, అక్కడ కిల్ హిమ్ నాట్ అని కామ పెట్టినాడు, లీవ్ హిమ్ అని పెట్టినాడు. ఆ టెలిగ్రామ్ తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడంటే కిల్ హిమ్ అని ఏం చేసినాడు, కామ పెట్టి నాట్ లీవ్ హిమ్ అని పెట్టినాడు. అంటే ఆయన వదిలిపెట్టొద్దని చంపేయని ఆ చిన్న కామ ఇక్కడ పెట్టేది అక్కడ పెట్టాడు. అంతేగాని దాంట్లో ఏమైందండి, ఆ రాత్రికి ఆయన ప్రాణం తీసి పడేసినారు. పొద్దున్న అక్కడి నుంచి ప్రెసిడెంట్ గారి నుంచి ఆఫీస్ ఫోన్ వచ్చింది, ఎక్కడున్న వ్యక్తి అంటే ఎప్పుడో చనిపోయాడు, ఇంకేమన్నాడు. అరే ఏంటి మేము చెప్పింది ఏంటి, కిల్ హిమ్ నాట్ అని చెప్పినాం కదా, చంపొద్దని చెప్పినాం కదా, ఎందుకు చంపినారు అన్నాడు. చూడండి, కామా కిల్స్ ఎ మ్యాన్. అందుకే చాలా చిన్న మిస్టేక్కి జీవితాల యొక్క ప్రాణాలే లేచిపోతుంటాయి. చాలా జాగ్రత్తగా కూడా ఎవరు చేస్తే. ఎందుకంటే ఈ దినాలు